The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. చూస్తే మలక్పేట్ చందు నాయక్ హత్య కేసులో వినియోగించిన కారును ఇప్పుడు పోలీసులు సీజ్ చేశారు. హత్య సమయంలో ఇదే కారులో 4 నిందితులు వచ్చారు. కాల్పులు జరిపిన తర్వాత అక్కడి నుండి పారిపోయారు. వీళ్ళంతా కూడా దారి మధ్యలోనే కారును వదిలేసి పారిపోయారు. జీపీఎస్ ఆధారంగా కారుని సెల్ఫ్ డ్రైవ్ అద్దెకు ఇచ్చిన సిబ్బందిని గుర్తించింది. అయితే చందు రాథోడ్ హత్య కోసమే ఈ సెల్ఫ్ డ్రైవ్ కారును రెంట్కు తీసుకున్నారు నిందితులు. పక్కా ప్లాన్ ప్రకారమే స్కెచ్ తో హత్య చేశారు. హత్య కోసం ఇదే కారులో ముందుగా రెక్కీ కూడా నిర్వహించారు. వెహికల్ మాది కాదు, అందులో ఎంప్లాయీస్. అందులో ఎక్కడ తీసుకున్నారు ఏంటి ఇన్ఫర్మేషన్ నాకు ఏం తెలియదు బ్రదర్. మీరు ఎక్కడ నుండి తీసుకొచ్చారు రోజుకి ఆ వెహికల్ కి? అంతా మాకు తెలియదు, అవన్నీ మాకు తెలియదు. ఏం తెలియదు, మీరు ఒకటి కార్ తీసుకొచ్చారు అంతే. వెహికల్ మాది కాదు, వెహికల్ మాది కాదు, అందులో ఎంప్లాయీస్. అందులో ఎక్కడ తీసుకున్నారు ఏంటి ఇన్ఫర్మేషన్ నాకు ఏం తెలియదు బ్రదర్. మీరు ఎక్కడ నుండి తీసుకొచ్చారు రోజుకి ఆ వెహికల్ కి? అంతా మాకు తెలియదు, అవన్నీ మాకు తెలియదు. ఏం తెలియదు, మీరు ఒకటి కార్. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. వాడిన కార్ని గుర్తించారు. మనం చూస్తున్నటువంటి షిఫ్ట్ కార్నే నిందితులు నిన్న వాడి ఆ తర్వాత ఒక దగ్గర పార్క్ చేసి వదిలిపోయినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. నిన్న ఉదయం 7:20కి ఇదే కారులో రాజేష్ తో పాటు 4 నిందితులు ఆ కారులో వచ్చి చందు నాయక్ పై కాల్పులు జరపడం జరిగింది. TS 08HW0875 ఈ కార్నే నిందితులు కాల్పుల్లో వాడారు. ఈ తర్వాత అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. సీసీ కెమెరాల్లో కూడా ఇదే కారు రికార్డ్ కావడం జరిగింది. ప్రస్తుతం మలక్పేట్ పోలీస్ స్టేషన్ లో ఈ కార్ను పెట్టడం జరిగింది. అయితే ఈ కార్ని రెంట్కి తీసుకున్నట్టు తెలుస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ ఏదైతే ఉంటుందో సెల్ఫ్ డ్రైవింగ్ లో భాగంగా ఒకరోజు అద్దెకు తీసుకొని ఆ కార్ని తీసుకున్న తర్వాత కాల్పులు జరిపి ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయి మధ్యలో ఈ కార్ని చేంజ్ చేసి మరొక కారులో నిందితులు పారిపోయినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మలక్పేట్ పోలీస్ స్టేషన్ లోనే ఈ కార్ని తీసుకొని వచ్చారు. నిన్న మనం ఇదే సీట్ లో రాజేష్ కూర్చొని వెళ్తున్నటువంటి సీసీ ఫుటేజ్ ని కూడా గుర్తించారు. ఆ చందు నాయక్ ఇంటి వద్ద 2 రోజుల నుంచి ఇదే కారులో రిక్కీ నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా చందు నాయక్ భార్య చెప్పడం జరిగింది. ఈ కారులోనే 2 రోజుల నుంచి షిఫ్ట్ కార్ మన ఇంటి ముందు కనబడుతుంది అని చెప్పేసి చందు నాయక్ చెప్పినప్పటికీ కూడా చందు నాయక్ లైట్ తీసుకున్నాడు. ఏం జరగలేదు కదా, వాళ్ళేం చెయ్యరు కదా అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మనం కారు లోపల కూడా చూడొచ్చు. పూర్తిగా నిన్న ఏదైతే కారుకు సంబంధించి ఫైరింగ్ చేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఆ తర్వాత వేగంగా ఈ కారులో 4 కూడా పారిపోయినట్టు అక్కడున్న స్థానికులు గుర్తించడం జరిగింది. అయితే ఈ కార్ని సెల్ఫ్ డ్రైవింగ్ కు రెంట్కి తీసుకొని వాడినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. వారి దగ్గర నుంచి కారును ప్రస్తుతం స్వాధీనం చేసుకొని మలక్పేట్ పోలీస్ స్టేషన్ లో కారు పెట్టడం జరిగింది. మనం ఇదే కారులో నిన్న ఉదయం 7:20కి ఫైరింగ్ చేసి పారిపోయారు. 2 రోజుల పాటు కూడా ఇదే కలర్ షిఫ్ట్ కారు మన ఇంటి ముందు తిరుగుతుంది అని చెప్పేసి కూడా చందు నాయక్ భార్య చందు నాయక్ చెప్పినప్పటికి కూడా ఆయన లైట్ తీసుకున్నాడు. దాంట్లోనే ఈ ఘోరం జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే రెంట్ పర్పస్ లో ఎవరు ఐడి కార్డు ఇచ్చి ఈ కార్ తీసుకున్నారు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. ఈ కార్ని చూడొచ్చు మనము. నిన్ననే ఆ కార్ని గుర్తించారు, కానీ ఇప్పుడు ఈ కార్ని పోలీస్ స్టేషన్ తీసుకొని రావడం జరిగింది. జూమ్లా సంబంధించి సెల్ఫ్ డ్రైవింగ్ కోసం అంటే డైలీ కావాలంటే వారికి కారు ఇస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ కార్ని రెంట్కి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ కొద్దిసేపటి క్రితమే బిగ్ టీవీ కూడా కారు నిర్వాహకులని మాట్లాడించే ప్రయత్నం చేసింది, కానీ వారు రెంట్కి తీసుకొని మళ్ళీ కారు వదిలిపెట్టేసి వెళ్ళిపోయారని చెప్పేసి కూడా వారు పోలీసులకు సమాచారం అందించడంతో ప్రస్తుతం అయితే కార్ని
పోలీసులు స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నారు. పారిపోయిన నిందితుల కోసం కూడా గాలిస్తున్నారు. కొంతమంది అనుమానితులను కూడా పోలీస్ స్టేషన్లోనే ఉంచి విచారిస్తున్నారు. అయితే యాదగిరి, మున్నా, భాష మరొక వ్యక్తిని పోలీసు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారు చందు నాయక్తో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ప్రస్తుతం వారికి ఏమైనా ఈ హత్యతో లింకులు ఉన్నాయనే దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే అన్ని కోణాల్లో టెక్నాలజీని వినియోగించి నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం మలక్పేట్ పోలీసులు అయితే ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ సీనుతో సురేష్, మలక్పేట్ నుండి.